హాయ్ హలో నమస్తే నేను మౌనిక వెల్కమ్ టు కాళేశ్వరం ఫ్యాక్ట్స్ ఇప్పుడు ఏ ఛానల్ చూసినా కాళేశ్వరం ఏ పేపర్ చదివినా కాళేశ్వరం ఎలక్షన్ల ముందు కాళేశ్వరం ఎలక్షన్లు అయ్యాక కూడా కాళేశ్వరం పేరే వినిపిస్తుంది కాళేశ్వరంపై ఎందుకింత చర్చ అవుతుంది ఇందులో జరిగిన అవినీతి ఎన్ని కోట్లు అసలు కాళేశ్వరం నిజంగానే కుంగిందా లేక రాజకీయం కోసం నిర్లక్ష్యానికి గురవుతుందా బీఆర్ఎస్ చెప్పినట్లు తెలంగాణ జీవన ప్రధాయినియా లేక కాంగ్రెస్ చెప్పినట్లు తెలంగాణకు శాపమా ఇందులో నిజమెంత అబద్ధమెంత ముందుగా కాళేశ్వరం గురించి తెలియాలంటే 80% గోదావరి తెలంగాణలో పారుతున్నా ఎందుకు ఉమ్మడి పాలకులు ఒక్క డ్యాం కూడా నిర్మించలేదు అనే నిజం మనకు తెలియాలి. గోదావరి నది మహారాష్ట్ర నుంచి బాసర వద్ద తెలంగాణలో ఎంటర్ అవుతుంది. అయితే దాదాపు తెలంగాణలో 800 కిలోమీటర్లు ప్రవహించే గోదావరిపై శ్రీరామ్ సాగర్ మినహా ఒక్క ఆనకట్ట లేదు. ఎందుకంటే అప్పటి పాలకులు గోదావరి జిల్లాలను పారించడానికి తెలంగాణకు అన్యాయం చేసే కుట్రలో భాగం అది. ఎందుకంటే ఆంధ్రాలో నాట్లు వేయాలంటే వరి నారు జూన్ లోనే పొయ్యాలంటే వాళ్ళకి మెయిన్ వాటర్ సోర్స్ గోదావరి. అయితే అప్పటి వరకు తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా ఉండవు. కానీ మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో గోదావరిలో కొంత వరద వస్తుంది. అదే తెలంగాణలో గోదావరిపై ప్రాజెక్ట్ ఉంటే ఆ నీళ్లు ఆంధ్ర వరకు పోవాలంటే ఇక్కడ డ్యాం ఖచ్చితంగా నిండాలి. ఆ డ్యాం నిండి నీళ్లు ఆంధ్ర వరకు పోవాలంటే జూలై ఎండింగ్ ఆగస్ట్ అవుతుంది. వాళ్ళ పంటలకు లేట్ అవుతుంది కాబట్టి అప్పటి పవర్స్ అన్ని వాళ్ళ చేతుల్లోనే ఉండేవి. ముఖ్యమంత్రులు వాళ్లే కాబట్టి ఇక్కడ ఒక్క డ్యాం కూడా కట్టకుండా చూశారు. అలాగే గోదావరి జిల్లాలో రెండవ పంట డిసెంబర్ ఆ టైంలో స్టార్ట్ చేస్తారు. అప్పుడు వర్షాలు ఉండవు. కానీ గోదావరిలో కొంత నీటి లభ్యత ఉంటుంది. ఆ నీళ్లను ధవళేశ్వరం బ్యారేజ్ లో స్టోర్ చేసుకుని వాళ్ళ పంటలకు నీళ్లు అందించుకుంటారు. అదే తెలంగాణలో గోదావరి మీద డ్యాంలు ఉంటే అది సాధ్యపడదు కాబట్టి అప్పటి తెలంగాణ మీద ఎలాంటి డ్యాంలు కట్టే సాహసం చేయలేదు అప్పటి ప్రభుత్వం. ఈ నీటి దోపిడీ ఆగాలని మా నీళ్లు మాకు కావాలని అందుకు ప్రత్యేక రాష్ట్రం ఒక్కటే మార్గం అని ఇక్కడ ప్రజలు నిర్ధారణకు వచ్చి పోరాటాలు చేస్తే తెలంగాణ వచ్చింది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తుమ్మిడిహట్ట ఎందుకు సాధ్యపడలేదు, కట్టని తుమ్మిడిహట్టకు బిల్లులు ఎందుకు ఇచ్చారనే విషయాలను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇలాంటి మరెన్నో వాస్తవాలు ఎక్కువ మందికి తెలియాలంటే మీరు మా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.